దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజు దేని వాగ్దానము యెషయా 1:17. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. చూడండి, పరిశుద్ధుడైనటువంటి యెహోవా సెలవిచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞలను తప్పకుండా ఆయన ప్రజలైనగా ఉన్నటువంటి వారందరూ నెరవేర్చేవారుగా ఉండాలి. అయితే దేవుని యొక్క కోపము మన మీద, మన కుటుంబముల మీద, మన దేశం మీద ఉండకుండా ఉండాలి అంటే మనం కీడు చేయటం అని మేలు చేసేవారుగా ఉండాలి. న్యాయమును జాగ్రత్తగా విచారించేవారుగా ఉండాలి. విధవరాలి పక్షాన న్యాయం తీర్చాలి. తండ్రి లేని వారికి సహాయం చేయాలి. పరదేశులను కాపాడాలి. వారిని మనము బాధ పెట్టేవారిగా ఉండకూడదు. ఈ విధంగా దేవుడు మనల్ని చేయమని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన యొక్క మాటలు విని ఆయన మార్గాలను అనుసరిస్తామో, మన క్రియలు సరిచేసుకొని దేవుని యొక్క వాక్యానికి లోబడతామో, తప్పకుండా దేవుని యొక్క కృప మన కుటుంబం మీద, మన మీద, మన దేశం మీద సమృద్ధిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకము చేసి మనం జీవించినప్పుడు, లోబడకుండా ఉన్నప్పుడు ఆయన కృపను కూడా మనము పొందుకోలేము. ఆయన కృప లేకపోతే మనము అనేక విషయాల్లో నష్టపోతాం. ఆయన కృప లేకపోతే మనం జీవించలేము. కాబట్టి ఆయన కృప మీ మీద, మీ కుటుంబం మీద, మన యొక్క ప్రాంతాలు, మన యొక్క రాష్ట్రం, మన యొక్క దేశం మీద ఉండాలి అంటే తప్పకుండా దేవుడు మనకి ఈ వాక్య ప్రకారం ఏ విధంగా జీవించాలని సెలవిచ్చారో ఆ విధంగా జీవించేవారిగా ఉన్నప్పుడే ఆయన యొక్క కృప అధికముగా మన మీద ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ ఇవ్వండి. అయ్యా, నీ యొక్క మాటకు వినేవారుగా, నీకు లోబడేవారుగా, నీ మార్గాలు అనుసరించేవారుగా, వారి క్రియలు సరిచేసుకునేవారుగా ఉండుటకు సహాయం ఇచ్చేతండి. నీ వాక్యం వింటున్నప్పటికీ దానికి లోబడకుండా వారి ఇష్టానుసారంగా వారి జీవిస్తూ ఉంటున్నారేమో, వారిని దయతో క్షమించండి ప్రభా. నీ కృప చేత వారిని నింపి నడిపించండి నాయనా. నీ జాలి, నీ దయ, నీ సహాయం, నీ కరుణ నీ బిడ్డలకు ఎంతగానో దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఈ సమయం అందు ప్రభా నీ బిడ్డలు మీరు బలపరచండి దేవ, ధైర్యపరచండి దేవ. చిన్నవారు వదులుకొని పెద్దవారి వరకు నీ కృప, నీ కాపుదల ఎంతో వారికి దయచేయనాయన. నీ కృపలో నుండి తొలగిపోయే అయ్యా జీవితం వారి యొద్ద నుంచి ఇప్పుడే తీసివేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, వారి కుటుంబముల చుట్టూ, వారి సమస్త విషయాల చుట్టూ బలమైనటువంటి అయ్యా నీ కృప కాపుదలగా ఉంచి సహాయం చేసి నడిపించమని, ఈ దినమంతా ప్రత్యేకమైన కాపుదల వారికి ఎంతో దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.